సత్యదేవ్ గారి కెరియర్ కి ఒక బిగ్ బ్లాక్ బస్టర్ దొరికినట్టే. ఎందుకంటే కొరటాల శివ గారు ప్రజెంట్ చేస్తారు, అరే కొంచెం ఉంటది మూవీలో కంటెంట్ ఉంటుంది అని చెప్పి అనుకున్నా. కానీ ఫ్రెండ్షిప్ కోసం ఇంత బాగా తీయడము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన గోపాలకృష్ణ గారి డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఫస్ట్, మళ్ళీ ఇంకోటి అన్న చెల్లెల సెంటిమెంట్ ఒకటి ఉంటుంది, మన కళ్ళకి నీళ్ళు వస్తుంది. ఒక సెంటిమెంట్ పరంగా అయినా సరే, ఒక ఫైట్స్ పరంగా అయినా సరే, ఒక స్టోరీ పరంగా అయినా సరే చాలా మంచిగా అనిపించింది కృష్ణ మూవీ. ఆయన సత్యదేవ్ గారికి ఎంత కష్టపడ్డారు అంటే, ఇలా సత్యదేవ్ గారే హీరో కాదా, ముగ్గురు హీరోస్ ఉంటారు, ప్రతి ఒక్కరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకైతే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం వేరే లెవెల్ ఉంటది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత వేరే స్టోరీ ఉంటుంది అన్న. ఫస్ట్ హాఫ్ వేరే స్టోరీ, సెకండ్ హాఫ్ వేరే స్టోరీ ఉంటుంది. ఎక్సలెంట్ ఉంది మూవీ. కంపల్సరీ కృష్ణమ్మ థియేటర్లకు వచ్చి మస్ట్ వాచ్ మూవీ. మన ఫ్యామిలీ అందరూ వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ సీన్ ఎన్టీఆర్ అంటే సింహాద్రి థియేటర్ మూవీ రిలీజ్ అప్పుడు అక్కడ ఫైట్ ఉంటుంది అంతే. కాకపోతే ఎన్టీఆర్ గారు కనబడతారు, ఎందుకంటే కొరటాల శివ గారు కాబట్టి కంపల్సరీ ఎన్టీఆర్ గారు కనబడతారు. ఎన్టీఆర్ గారు దేశం ఫేస్ చూపెట్టగానే సింహాద్రి అని వచ్చాక ఇప్పుడే ప్లస్ ఇంకా సత్యదేవ్ గారు పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇంకా మన ఆర్ఎస్ అన్నట్టు ఇంకొక క్యారెక్టర్ ఉంది, మన కామెడియన్ గా ప్లే చేసిన ఆయన కూడా ఎక్సలెంట్ చేసిన. ఏం పర్ఫార్మెన్స్ ముగ్గురే కొంతమంది గెస్ట్ హోల్ ఉంది, సింహాద్రిలో వస్తుంది. అది మీరు తెలిస్తే చాలా మంచిగా స్క్రీన్ మీద కనిపిస్తుంది.